లేదంటే మరో డాక్టర్ని పిలిపిస్తాను. అంకుల్కి చెకప్లు చేయించి హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనేలా చేస్తాను. ఆ తర్వాత ఇక్కడికి ప్రెస్ మీడియా వచ్చేస్తుంది. తలకి చిన్న గాయం అయితేనే ప్రాణాపాయ స్థితి అంటూ అందర్నీ భయపెట్టి లక్షలకి లక్షలు గుంజాలని చూస్తున్నారంటూ డాక్టర్ వృత్తికే కళంకం తీసుకొచ్చిన ప్రముఖ డాక్టర్. మీ పేరు? గిరిధర్. డాక్టర్ గిరిధర్ అని మీ ఫోటో, మీ హాస్పిటల్ పేరు టీవీల్లోనూ పేపర్లలోనూ వస్తుంది. అప్పుడు మీ హాస్పిటల్ పరువు గంగలోనూ, మీరు జైల్లోనూ. ఏది బెటరో మీరే చెప్పండి. మీరు నిజం చెప్తారా లేక వేరే డాక్టర్ని మీడియాని పిలవమంటారా? నిజం చెప్పడానికి కూడా నేను డబ్బిస్తాను. ఆవిడ అబద్ధం చెప్తే డబ్బులు ఇచ్చింది, ఈవిడ నిజం చెప్తే డబ్బులు ఇస్తానంటుంది. శివాగ్నికి మాటకు కట్టుబడి జైలుకు పోవడమా లేక ఈవిడిస్తానన్న డబ్బులకి ఆశపడి నిజం చెప్పడమా? ఈ రెండోదే బెటర్. ఏంటి ఆలోచిస్తున్నారు? ఐఎమ్ సారీ మేడం, శివాగ్ని గారు ఆయన తలకి సివియర్ ఇంజురీ అయిందని చెప్పమని ఫోర్స్ చేస్తే కాంట్బర్డ్ పొజిషన్లో అబద్ధం చెప్పారు. తలకి చిన్న గాయం అయితేనే సీరియస్ కండిషన్, వెంటనే ప్రేమకి ప్రణయ్కి పెళ్లి చేసేయాలి అంటూ శివాగ్ని హడావుడి చేస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. నా అనుమానం ఇప్పుడు నిజమైంది. మేడం నిజం చెప్పేశానుగా, డబ్బులు ఇస్తారా? డెఫినెట్ గా. నేను మాట అంటే మాటే. కాకపోతే ఈ నిజం డేవిడ్ ఫ్యామిలీ ముందు చెప్పాలి. చెప్తే చెప్పగానే అబద్ధం చెప్పినందుకు చెప్పు తీసుకుని కొడతారు మేడం. అబద్ధం చెప్పారని ఎందుకు చెప్తారు? మీ డాక్టర్లు కామన్ గా చెప్పే కొన్ని రొటీన్ డైలాగ్స్ ఉంటాయిగా. మా సాయశక్తిలో ప్రయత్నం చేశాం, బట్ అనుకుంటూ నిట్టూర్చడం. ఆపరేషన్ సక్సెస్, కానీ ఆయన బాడీనే ట్రీట్మెంట్ కి స్పందించకపోవడం వల్లే కాపాడలేకపోయాం. వావ్, ఇట్స్ ఎ మిరకిల్. ఇతను బ్రతకడం అనేది వైద్య శాస్త్రంలోనే ఇదో అద్భుతం. ఈ డైలాగ్ యాప్ట్ అవుతుంది మేడం. అదే వచ్చి చెప్పండి. నమ్ముతారంటారా? ఈ ప్రపంచంలో దేవుణ్ణి నమ్మనివాడుంటాడేమో గాని డాక్టర్ని నమ్మనివాడు లేడు. సరే మేడం. శివాగ్ని, ప్రణయ్ ప్రేమల పెళ్లి కోసం నువ్వు వేసిన ప్లాన్ సూపర్ ఫ్లాప్. ఇక్కడ పని పూర్తయిపోయింది, ఇంకా అక్కడి ఆట కట్టించాలి. చెప్పింది గుర్తుందిగా, వస్తాను. ఎలాంటి సపోర్టు లేని ఓ మిడిల్ క్లాస్ ఆడపిల్ల మనల్ని గింగిరాలు తిప్పించి బొంగరాలాట ఆడిస్తుంటే, గోడకి తగిలించిన గడియారంలాగా, హాల్లో వేసిన సోఫాలాగా ఎటూ కదలకుండా ఇలా కామ్గా కూర్చోవడం నాకేం నచ్చలేదు శివమ్మ. ఓ పక్కనేమో మీకు కోర్టు ఇచ్చిన గడువు ముగిసిపోతోంది, ప్రేమేమో పెళ్లి పోస్ట్ పోన్ చేసేస్తుంది. ఇంకా మనం ఏ స్టెప్ తీసుకోకుండా చూస్తూ కూర్చుంటే నీ చేతికి ఆ స్టెప్ రావాలి, నువ్వెప్పుడు నా ఇంటి కోడలుగా రావాలి. దేనికైనా టైం రావాలి మావయ్య. ఏమా శివమ్మా, కాకమ్మ కౌరులు చెప్పక, టైం రావాలంట. టైము రావాల్సింది టైం కాదు, ఏం చేస్తే అర్జెంటుగా మనం బయటపడతామో అనే ఆలోచన రావాలి. ప్రేమను లేపేస్తాను, అడ్డు తొలగిపోతే అంటేమో వద్దంటున్నావు. హత్యలు చేయడం, చేయించడం మనకేం కొత్త కాదు కదా మావయ్య. కానీ ప్రతిసారి చంపడం పరిష్కారం కాదు. లేడీని కొట్టాలంటే చేతిలో ఆయుధం ఉంటే సరిపోతుంది. అదే సింహాన్ని కొట్టాలంటే అవకాశం కోసం ఎదురు చూడగలిగే ఓర్పు ఉండాలి. ప్రణయ్ అన్ని విషయాల్లోనూ మన వైపే ఉండుంటే పాప ఎప్పుడో మన ఇంట్లో ఉండేది. ప్రణయ్ ప్రేమని ప్రేమించుండకపోవచ్చు, కానీ అభిమానిస్తున్నాడు. ప్రేమ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తున్నాడు. అందుకే
తన ఇష్టాల్ని గౌరవిస్తున్నప్పుడు ఇలాంటి సమయంలో మనం ఏదైనా చిన్న పొరపాటు చేసినా కథ మొత్తం రివర్స్ అవుతుంది. రేపు జరగాల్సిన పెళ్లి పోస్ట్ పోన్ అయి ఉండొచ్చు. బట్ పాటల పోటీ అయిపోయిన తర్వాత ప్రేమ గెలిచినా ఓడినా నెక్స్ట్ తన ముందుండేది పెళ్లే కదా. ఒక్కరోజు ఆలస్యానికే మనం ఎందుకు తొందరపడాలి? ఒక్కరోజని ఎలా అనుకోగలం? మొన్నటి వరకు పాప కోసం పెళ్లి పోస్ట్ పోన్ చేస్తూ వచ్చింది, ఇప్పుడేమో పాట కోసం పోస్ట్ పోన్ చేసింది. రేపు ఇంకేదో కారణం చెప్పి పోస్ట్ పోను అంటే అలాంటి పరిస్థితే వస్తే ఈ శివాగ్ని విశ్వరూపాన్ని అప్పుడు చూద్దుగాని. అంతవరకు ఈ ఆవేశాన్ని తగ్గించుకో. ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలన్నది ఎప్పటికప్పుడు నేను చెప్తూ ఉంటాను, నువ్వు చేసుకుంటూ వెళ్ళు. పెళ్లి ఎందుకు కాదో, పాప ఎందుకు రాదో నేను చూస్తాను. చెవిటి మిషన్ పెట్టుకోలేదు అంటే నేను మావయ్య మాట్లాడుకున్నదేది ఇది వినలేదు. నానమ్మా, ఇది పూజ టైం కదా, ఇక్కడెందుకున్నా? ఏమైంది? ఎందుకలా చూస్తున్నా? నీ ముఖంలో మళ్ళీ ఏదో మార్పు కనిపిస్తుంది, ఏదో అలజడి కనిపిస్తుంది. దయచేసి ఎవరి మీద ఎలాంటి కుట్రలు చెయ్యొద్దు శివాగ్ని. కుట్రలు చేయడం శివమ్మ కుల వృత్తి అన్నట్టు మాట్లాడతారంటే అత్తయ్య గారు. రేపు జరగాల్సిన ప్రేమ ప్రణయ్ పెళ్లి పోస్ట్ పోన్ అయింది కదా, అందుకే నా బాధ. అదే నా మొహంలో నీకు కనిపిస్తున్న మార్పు. పిచ్చినానమ్మా, ప్రతిదానికి ఊరికే కంగారు పడిపోతావు. వెళ్ళు, వెళ్ళి పూజ చేసుకో. వెళ్ళు.
ఎక్స్‌క్యూజ్ మీ. విజయలక్ష్మి గారు వచ్చారా? ఆవిడొచ్చారు. లోపలున్నారు వెళ్ళండి. అదేంటక్క నువ్వు ఈ పోటీలు పార్టిసిపేట్ చేస్తున్నావు కదా, అందరూ విజయలక్ష్మి విజయలక్ష్మి అని ఆవిడ పేరే చెప్పుకుంటున్నారు, నిన్ను పట్టించుకోరేంటి? టీను, విజయలక్ష్మి గారంటే పాపులర్ సింగర్, మరి నేను జస్ట్ సింగర్. తేడా ఉంది కదా. అప్పుడు రిసీవింగ్ లో కూడా తేడా ఉంటుంది. కాంపిటీషన్లో విజయలక్ష్మి గారి మీద నువ్వు గెలిస్తే నువ్వు ఆవిడకన్నా గొప్ప సింగర్ అయిపోతావు అక్క. ఇప్పుడు విజయలక్ష్మి విజయలక్ష్మి అంటున్న జనం రేపు ప్రేమ ప్రేమ అని అంటారు. ఈ కాంపిటీషన్లో నువ్వు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ప్రేమ. థ్యాంక్ యూ. మా అక్కని విష్ చేసే వాళ్ళు ఎవరు లేరనుకున్నాను, నువ్వు విష్ చేసావు బావా. ప్రేమ గెలుపంటే మా అందరికీ ఇష్టం కదా, అందుకే ఇదంతా. ఆల్ ది బెస్ట్ ప్రేమ. థ్యాంక్ యూ. ప్రేమ టైం అవుతోందమ్మా. వస్తున్నామండి. పదండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వైఎంసీఏ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ పాటల పోటీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నా తరఫున అండ్ వైఎంసీఏ సంస్థ వారి తరఫున వెల్కమ్. అండ్ మరీ ముఖ్యంగా ఒకరి గురించి చెప్పాలి. నేను చెప్పేదేముంది, ఇక్కడున్న మీ అందరికీ ఆవిడ గురించి తెలిసిందే. యాక్చువల్ గా ఆవిడ చాలా బిజీ. తన వాయిస్ తో, తన పాటలతో అటు సంగీత ప్రియులను ఇటు యువతను ఉర్రూతలూగిస్తున్న సింగర్. ఎవరావిడ? ఎస్, ఎగ్జాక్ట్లీ రైట్. ప్రముఖ గాయని మిసెస్ విజయలక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మేడం. నా మీద ఇంత అభిమానాన్ని చూపిస్తూ, నా పాటల్ని ఎంతో ఆదరిస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ నా నమస్కారాలు. నేను ఈ కాంపిటీషన్కి రావడానికి ముఖ్య కారణం నన్ను మించిన సింగర్ ఎవరు లేరని చెప్పుకోవడానికో, లేక నాకన్నా మంచి సింగర్ ఎవరన్నా ఉన్నారా అని చెక్ చేసుకోవడానికో కాదు. నాలాగే ఎంతో మందిలో పాడే టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ బయటికి రావాలంటే ఒక వేదిక కావాలి, ఒక పాట కావాలి. పోటీ పడినప్పుడే ఎవరికైనా ఎదుగుదల అనేది మొదలవుతుంది. టాలెంట్ ఉండి సరైన వేదిక లేక, అవకాశాలు దొరక్క వెలుగులోకి రాని అలాంటి న్యూ టాలెంట్స్ ఇటువంటి ఈవెంట్స్ ద్వారా బయటకొస్తారనే ఆశతోనే నేను ఈ కాంపిటీషన్కి ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు గాయని విజయలక్ష్మి గారితో పోటీ పడబోతున్నా మిస్ ప్రేమ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నిజానికి ఇంత గొప్ప సింగర్తో పోటీ పడబోతున్నందుకు గర్వంగా ఉంది. అలాగే గెలవాలన్న ఆశ కూడా ఉంది. ఇంతకంటే నేను మాట్లాడలేను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ప్రేమ. ఈ కాంపిటీషన్లో నువ్వు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అదేంటండి, ఇప్పుడు మీరిద్దరు కాంపిటీటర్స్ కదా, ప్రేమ గెలవాలని కోరుకోవడం ఏంటి? నేను ఈ పోటీలో గెలిస్తే నాకు కొత్తగా వచ్చేది ఏముంది?
అదే ప్రేమ గెలిస్తే నాకు పోటీ ఉంటుంది కదా, అప్పుడు నేను ఇంకా కష్టపడి ఇంకా ఇంకా పైకి ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది. విన్నారుగా విజయలక్ష్మి గారి మాటలు. పోటీ ఉంటేనే ఎవరైనా ఎదుగుతారు అంటున్నారు. జరగబోయే ఈ పోటీలో విజయలక్ష్మి గారు గెలుస్తారో లేక ప్రేమ గెలవాలని కోరుకుంటున్నా ఆవిడ కోరిక గెలుస్తుందో చూద్దాం. ఇప్పుడు ఈ పోటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తే ఇందులో 2 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ లో సింగర్స్ ఇద్దరు వాళ్ళకి నచ్చిన పాట ఏదైనా పాడొచ్చు. రెండో రౌండ్ ఏంటంటే బ్రీత్లెస్ సాంగ్, అంటే ఊపిరి తీసుకోకుండా పాట పాడాలన్నమాట. వాళ్ళ పర్ఫార్మెన్స్లను బట్టి ఇప్పుడు ప్రేమ గారు పాడతారు. ప్రేమ కూడా చాలా బాగా పాడుతుంది కదా. అవును, విజయలక్ష్మి గారి కంటే ప్రేమే చాలా బాగా పాడుతోంది.
ప్రియతమా